హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రియాశ్రీ వ్లాగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ములక్కాడ పప్పుచారు. ములక్కాడ పప్పుచారులో శనగపప్పు కందిపప్పు వేసుకొని చేసుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను, చూసేయండి. చింతపండు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ నేను పప్పు కడిగి అందులో వేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, చూపిస్తున్నాను, చూసేయండి. సాల్ట్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలా. ఒక 6 విజిల్స్ రావాలా. అలా అయితేనే మనం పప్పు రుబ్బుకోకుండా సరే మంచిగా మెత్తగా ఉంటుంది. తర్వాత పోసి పెట్టుకోవడానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎల్లిపాయలు, ములక్కాయలు, ఒక టమాటా. ఇప్పుడు మనము పప్పు ఉడికిందా లేదా చూద్దాం రండి. కుక్కర్ మూత తీసి చూస్తున్నాం, చూడండి. ఈ విధంగా పప్పు ఉడుకుతుంది. 5 విజిల్స్ వస్తే చాలండి మనకి. దీన్ని మంచిగా మనం రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇప్పుడు మనం ఎలా పోజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అదే కుక్కర్లో నేను పోజ్ చేసుకుంటున్నాను. పప్పు వేరే గిన్నెలో వేసేసి ఫస్ట్ కొంచెం నూనె పోసుకున్నాను. జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. వెల్లిపాయలు వేస్తున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. మనం స్పూన్తో కలపకున్నా సరే బగోనీని కొంచెం ఇట్లా అంటే కూడా సరిపోతుంది వేసుకున్నాక. నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి వేసినప్పుడు పైన చిత్తుతుంది కదా ఆయిల్, అట్లా కావద్దంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసుకుంటే అట్లా కాదు. ఇక్కడ చూడండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి కూడా మంచిగా ఎగుతుంది తొందరగా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా పచ్చిమిర్చి వేసిన తర్వాత. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను, చూడండి. ఆనియన్స్ నూనెలో మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి మూత పెట్టుకుందాం. తర్వాత ములక్కాడలు వేసుకుందాం. ములక్కాడలు కూడా మనకి నూనెలో ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది. పసుపు వేసుకున్నాక మంచిగా మనం కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇట్లా మాడకుండా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసినందుకు పచ్చిమిర్చి మంచిగా వేగిపోయింది, చూడండి. ఆనియన్స్ కూడా మంచిగా వేగుతాయి, చూడండి. ఇప్పుడు నేను ములక్కాడలు వేసుకుంటున్నాను. ములక్కాడలు కూడా నూనెలో ఎంత వేగి ఎంత మంచిగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది పప్పుచారులో. మనం ఇట్లా మునిగకాయలు వేసుకున్న తర్వాత ఏదైనా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. నేను ఒక టమాటా తీసుకున్నాను. నేను తీసుకున్న ఒక టమాటా కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా నూనెలో ఉడికేదాకా వెంపుకోవాలి. ఒక మూత పెట్టేస్తే ఉల్లిగడ్డ కానీ మునక్కాయ కానీ నూనెలో మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా చేయండి. చూసేయండి. ఇక్కడ మునక్కాయలు ఉడికినాయా లేవా అనేది చూపిస్తున్నాను. ఉడికితే ఈ కలర్ వస్తుంది అనమాట. మంచిగా వేగాల మునక్కాయలు. చాలామంది ఏం చేస్తారంటే మునక్కాయలు నూనెలో వేయంగానే ఇంకా అవి ఉడకక ముందుకే పప్పు వేసేసేస్తారు. అట్లా వేయొద్దు. నూనెలో మునక్కాయలు ఎంత ఉడికితే అంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసినాను. దాంతోపాటు ఇంకొక 1 గ్లాస్ వాటర్ కూడా పోసినాను. మంచిగా మసలాలని చెప్పి మసలడానికని. ఇంకా చూడండి, ఇప్పుడు నేను పెద్ద మంట పెట్టినాను. పప్పు మొత్తం మసులుతుంది, చూడండి. ఇట్లా ఒక 5-10 మినిట్స్ మసల పెట్టాలి. ఎంత మసులితే మునక్కాయల టేస్ట్ అంత పప్పుచారులో కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే మా పిల్లల కోసం ఇలానే చేస్తాను. కారం పొడి ఇంకా యూజ్ చేయను అనమాట. నేను మొత్తం లైట్గా పచ్చిమిర్చి యూజ్ చేసి వేస్తాను. పచ్చిమిర్చి కూడా ఎక్కువ యూజ్ చేయను, పిల్లలు తినరు అని చెప్పి. ఇలా అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పుచారు మంచిగా మసాలా. మునక్కాయలు కూడా ఈ విధంగా మంచిగా ఉడుకుతాయి, చూడండి. నేను చూపిస్తున్నాను స్పూన్ తోటి.
మనకి మునక్కాయలన్నీ ఉడికిన తర్వాత ఇట్లా పైకి వస్తాయి అన్నమాట. మునక్కాయల పప్పుచారులో ఎంత ఉడికితే పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది. నేను ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేను, ఎందుకంటే పిల్లలకి చేస్తున్నాను కాబట్టి పిల్లలకి ఇట్లా అందరు తినడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు కింద కమెంట్ చేయండి ఎలా ఉంది.